శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించినటువంటి వారు, ముఖ్యంగా ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు దక్షిణ భారతదేశం అనగా ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఒక 5 స్టేట్లు ఉన్నాయండి. దాంట్లో ఒకటి తమిళనాడు, రెండవది కర్ణాటక, మూడవది తెలంగాణ, నాలుగవది ఆంధ్రప్రదేశ్, ఐదవది కేరళ. ఈ 5 స్టేట్లలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ముఖ్యంగా ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీరు దర్శించుకోవాల్సినటువంటి ఒక 6 శక్తి పీఠాలు కనుక మీరు దర్శించుకున్నట్టయితే మీ జన్మ ధన్యమైనట్టే. దానిలో మొట్టమొదటి శక్తిపీఠం కంచి కామాక్షి అమ్మవారు తమిళనాడులో ఉన్నారు. పురుహృతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్, చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక, జోగులాంబ ఆంధ్రప్రదేశ్ అలంపూర్లో ఉంది తెలంగాణ ప్రాంతంలో, భ్రమరాంబికాదేవి శ్రీశైలం, మాణిక్యాంబ ద్రాక్షారామం. ఈ 6 జ్యోతిర్లింగాలు అంటే ఈ శక్తిపీఠాలు అండ్ జ్యోతిర్లింగాలను అంటే మనం దర్శించుకున్నట్టయితే చాలా మంచి మేలు జరుగుతుంది. జ్యోతిర్లింగాలలో కూడా మీరు గమనించండి, మనకు శ్రీశైలం భ్రమరాంబికాదేవి మరియు ఈ యొక్క మల్లికార్జున స్వామి ఒకే చోట ఉండడం కూడా చాలా గొప్ప విశేషం అండి. కాబట్టి ఈ యొక్క 6 శక్తిపీఠాలను కంపల్సరీ ఈ 4 రాశుల వారు దర్శించుకోండి. లేదు అనుకుంటే 6 జ్యోతిర్లింగ క్షేత్రాలను కూడా మీరు దర్శించుకోవచ్చండి. ఒకవేళ ఆల్రెడీ మీరు దర్శించుకున్నారనుకోండి, ఇంకా చాలా చాలా మేలేనండి. మీరు ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి. తులారాశి వారు వృషభ, సింహ, కుంభ మీరు ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి. మీరు ఇప్పుడు ఉదాహరణకి షిరిడికి వెళ్ళారనుకోండి, షిరిడికి వెళ్ళగానే అక్కడ మనకు నాసిక్ ఉంటుంది, త్రయంబకేశ్వర్, అక్కడ మనకు జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకు కృష్ణేశ్వర్ ఉంటుంది, అజంతా ఎల్లోరా. అంటే అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళారు. మీకు అది జ్యోతిర్లింగమా లేదంటే శక్తిపీఠం అనేది కూడా కొంచెం ఐడియా కోసం చెప్తున్నానండి. మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి దర్శించుకున్నారు, అక్కడికి వెళ్ళాము అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనకు ఓంకారేశ్వరుడు ఉన్నాడు, ఉజ్జయిని మహంకాళ ఉన్నారు, కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. ఇట్లా మనకు కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు శక్తిపీఠాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు 18 శక్తిపీఠాలలో మనకు శ్రీలంకలో అమ్మవారు శాంకరీదేవి కూడా వెలిశారండి. అక్కడికి వెళ్ళలేని పక్షంలో కొంతమంది ఉండవచ్చు. మొత్తానికైతే 6 జ్యోతిర్లింగాలు కానీ 6 శక్తిపీఠాలు కానీ దర్శించుకున్న ఎడల చాలా చాలా మేలు జరుగుతుందండి. ఇప్పుడు తులారాశి వారికి అద్భుతమైనటువంటి టైం అండి. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా తులారాశి వారికి ఇది ఎంత మంచి టైం అంటే, అవకాశం అనేది అద్భుతంగా మీ జీవితంలో మారబోతుంది. మీ లైఫ్ టర్న్ కాబోతుంది. అవకాశాలన్నీ మీ దగ్గరికి రాబోతున్నాయి, వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయండి తులారాశి వారి. ఇక నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఫ్యామిలీ సమస్యల నుండి బయటపడిపోతారు. ఏదైనా పోలీస్ స్టేషన్లు కానీ, గొడవలు కానీ, ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి తప్పకుండా పరిష్కారం అవుతాయి, భూతగాదాలు కానీ. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు తులారాశి వారైతే ఆ ఉద్యోగం సంపాదించుకొని తీరుతారు. ముఖ్యంగా ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా, ప్రిలిమ్స్ మొన్న రాశారు కదా ప్రిలిమ్స్ చాలామంది, వాళ్ళందరూ కూడా పాస్ అయినటువంటి వారు కూడా మెయిన్స్లో కూడా మీకు మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుందండి. ఏది ఈ 4 రాశులలో పుట్టినవారు, తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మెయిన్స్కి కూడా క్వాలిఫై అవుతారండి. మీకు తప్పకుండా మంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు, యూపీఎస్సి అనేది కూడా ఆ సర్వీస్లో కూడా మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఈ 4 రాశుల వరకే ఉంటాయి. ఇదే కాదండి, వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరి ఈ యొక్క 6 శక్తిపీఠాలను మీరు దర్శించిన,
6 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న మీకు తిరుగుండదండి. పర్ఫెక్ట్గా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వృషభ రాశి వారికి మొన్ననే గురుడు, మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వచ్చాడు. వారికి నర్మదా నది పుష్కరాలు మొదలయ్యాయి. అక్కడ ఆ పుష్కరాలు మొదలైనప్పటి నుండి కూడా ఈ 4 రాశులలో కూడా చాలా మంచి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడిపోవడం, తర్వాత వ్యాపారాలన్నీ కూడా దేదీప్యమానంగా నడవడం, మంచి మంచి ఉద్యోగాలు మీరు పొందడం, ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకోవడం, తర్వాత ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్లు, ఇంప్రూవ్మెంట్ జరగడం, తర్వాత ఇంకా వాళ్ళకు ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనా కోర్టు కేసులు కానీ ఏదైనా ఉన్నప్పటికీ ఆ సమస్యల నుంచి వారు బయటపడిపోవడం, ఇవన్నీ కూడా తులారాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి మరియు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి. కాబట్టి వీలైతే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నేరుగా 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య, ఎలాంటి సమస్యలైనా కూడా మీరు తప్పకుండా పరిష్కారం అనేది కూడా ఉంటుందండి. న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో తప్పకుండా ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే, మనం పేరు మార్చుకున్నప్పుడు ఏమైనా దాన్ని మనం సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో, పాన్ కార్డులో ఏమైనా చేంజ్ చేసుకోవాలని అనుకుంటారు, కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసుకునే అవసరం అనేది ఉండదండి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి మినిమం 360 degree కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకుంటే మాత్రం తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.